మెథడ్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. మరి ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి గ్రామర్ అనేటువంటిది బోధిస్తారు అనేటువంటిది అనమాట. ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ నోటోరియస్లీ డిఫికల్ట్ టు లెర్న్ ఫర్ బోత్ నేటివ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ స్పీకర్స్. అసలు ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది మనం చెప్పుకోవాలి అనుకుంటే మరి ఎవరైతే వారికి సొంతగానే వారి యొక్క భాషగా మొదటి భాషగా వచ్చినటువంటి ఇంగ్లీష్ స్పీకర్స్ అంటే అమెరికన్స్ అయినా సరే, సెకండ్ లాంగ్వేజ్గా వచ్చినటువంటి మనలాంటి ఇండియన్స్గా అయినా సరే ఈ గ్రామర్ అనేటువంటిది చాలా కష్టం. టుడే వీ లివ్ ఇన్ ఏ సొసైటీ దట్ ప్రైజెస్ లిటరసీ. ఓకే, సో మనం నివసించేటువంటి ఈ రోజు సమాజం ఎట్లా ఉంది అంటే మనం చదువుకున్నటువంటి దాన్ని బట్టే మనకు విలువ అనేటువంటిది ఇస్తారనమాట. అండ్ ఈజ్ విల్లింగ్ టు అడాప్ట్ టు మోర్ ఎఫెక్టివ్ మెథడ్స్. సో అట్లాగే ఏం చేస్తున్నారంటే చాలా రకాలైనటువంటి విధానాలని మనం చేపడుతూ టు అచీవ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ టీచింగ్ గ్రామర్. సో ఆ గ్రామర్ అనేటువంటిది టీచ్ చేసేటప్పుడు మంచి ప్రతిఫలాలు పొందుకోవడం కోసం చాలా రకాలైనటువంటి పద్ధతిలో ఈ యొక్క గ్రామర్ అనేటువంటిది బోధించడం కోసం అన్ని రకాల విధానాలను కూడా అంగీకరిస్తూ ఉన్నారనమాట. ఇండక్టివ్ టీచింగ్. ద ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ గ్రామర్ ఇన్వాల్వ్స్ ప్రజెంటింగ్ సెవరల్ ఎగ్జాంపుల్స్ దట్ ఇల్లుస్ట్రేట్ ఏ స్పెసిఫిక్ కాన్సెప్ట్. ఇండక్టివ్ మెథడ్లో మనం చెప్పాలి అనుకుంటే కనుక చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఇవ్వాలి, దానికి సరైనటువంటి కాన్సెప్ట్ ప్రకారం చెప్పాలి. ఎక్స్పెక్టింగ్ స్టూడెంట్స్ టు నోటీస్ హౌ ద కాన్సెప్ట్ వర్క్. ఓకే, సో అట్లాగే పిల్లలు ఏ విధంగా ఈ కాన్సెప్ట్ పనిచేసిద్ది అని వారు గ్రహించుకునేటువంటి విధంగా ఫ్రమ్ దీస్ ఎగ్జాంపుల్స్, ఈ ఉదాహరణలో నుండి. నో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ గివెన్ బిఫోర్ హ్యాండ్. ఎప్పుడైనా సరే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మొట్టమొదటిగా ఇవ్వబడదు అనమాట. అండ్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద స్టూడెంట్స్ లెర్న్ టు రికగ్నైజ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ ఇన్ మోర్ న్యాచురల్ వే డ్యూరింగ్ దేర్ ఓన్ రీడింగ్ అండ్ రైటింగ్. వారు చదువుతూ వారు రాస్తున్నటువంటి సమయంలో వారి అంతటా వారే చక్కగా దీనికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది చాలా సామాన్యమైనటువంటి పద్ధతిలో వారు నేర్చుకుంటారు. డిస్కవరింగ్ గ్రామర్ అండ్ విజువలైజింగ్ హౌ దీస్ రూల్స్ వర్క్ ఇన్ ఎ సెంటెన్స్. ఓకే, సో గ్రామర్ని చక్కగా వారు కనుగొనడం, ఎట్లాగే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక సెంటెన్స్లో పనిచేస్తాయి అనేటువంటిది ఇవన్నీ కూడా నేర్చుకుంటారనమాట. ద మెంటల్ ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్ ఎన్ష్యూర్స్ ఎ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ కాగ్నిటివ్ డెప్త్ విచ్ అగైన్ ఎన్ష్యూర్స్ గ్రేటర్ మెమరబిలిటీ. సో ఎప్పుడైతే చాలా ప్రయాసపడి మనం నేర్చుకుంటాం, మనసంతా కూడా అక్కడ పెట్టి, అప్పుడు మనం చాలా ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దానివల్ల చక్కగా గుర్తుపెట్టుకుంటాం. ఇట్ ఈస్ అన్ అప్రోచ్ విచ్ ఫేవర్స్ ప్యాటర్న్ రికగ్నిషన్. వాళ్ళంతా వారు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది అనమాట, దాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది ఈ పద్ధతి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. సమస్యలు ఏమైనా వస్తే వారంతా వారే చక్కగా వాటిని పరిష్కరించుకునేటువంటి లాగా. విచ్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ పర్టికులర్లీ సూటబుల్ ఫర్ లెర్నర్స్. ఇంకా ఇదేం చెప్తుంది, ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే లెర్నర్స్ హూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. ఎవరైతే ఇలాంటి ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తారో అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ అన్ ఇండక్టివ్ టీచింగ్ మెథడ్. The time and energy spent in working out rules may mislead students into believing that rules are the objective of language learning rather than a means. Okay, so దీనికోసం మనం వినియోగించేటువంటి సమయం, మన శక్తి అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనంతా మనమే చేస్తాం కాబట్టి అట్లా చేయడం ద్వారా వారిని తప్పు త్రోవలోకి నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళని ఏం బిలీవ్ చేసేలాగా చేసిద్ది అంటే రూల్స్ మాత్రమే ఈ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ముఖ్యమైనవేమో అనేటువంటి విధంగా పిల్లలు ఆలోచించేలాగా తీసుకెళ్తుంది అనమాట. హవెవర్ కేర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ డేటా ఈస్. ఎప్పుడైతే చక్కగా తయారు చేయమన్నటువంటి ఆ మాటలు, ఆ విషయాలు, ఓకే, సో మెనీ లాంగ్వేజ్ ఏరియాస్ సచ్ యాజ్ ఆస్పెక్ట్ అండ్ మోడలిటీ రెసిస్ట్ ఈజీ రూల్ ఫార్ములేషన్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే మనం కనిపెట్టినటువంటి చాలా భాషల్లో రూల్స్ మనం ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. డిడక్టివ్ టీచింగ్. డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ గ్రామర్ ఈజ్ అన్ అప్రోచ్ దట్ ఫోకసెస్ ఆన్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ ప్రాక్టీస్. డిడక్టివ్ మెథడ్లో గ్రామర్ని బోధించేటువంటి సమయంలో వారు దేని మీద ఎక్కువగా ఏకాగ్రతను పెడతారు అంటే వారు దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి దానికంటే ముందు కూడా ఇన్స్ట్రక్షన్ని తెలియజేస్తారు. ఏ టీచర్ గివ్ స్టూడెంట్స్ అండ్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎ గ్రామాటికల్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ అయినా సరే చాలా లోతుగా టీచర్ గారు బోధిస్తారు. బిఫోర్ దే ఎన్కౌంటర్ ద సేమ్ గ్రామాటికల్ కాన్సెప్ట్ దేర్ ఓన్ రైటింగ్. వారు సొంతగా వారు రాసేటువంటి దానికంటే కూడా ముందు. ఆఫ్టర్ ద లెసన్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రాక్టీస్ వాట్ దే హ్యావ్ జస్ట్ బీన్ షోన్ ఇన్ ఏ మెకానికల్. ఏదైతే వారు ఇప్పుడే తెలుసుకున్నారో దాన్ని చక్కగా వారు ప్రయత్నం చేయడానికి అవకాశం, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. త్రూ వర్క్ షీట్స్ అండ్ ఎక్సర్సైజెస్. వర్క్ షీట్స్ ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా మంచిగా మెషిన్లో వారు నేర్చుకోవాలి, అంటే కంప్యూటర్లో నేర్చుకుంటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్. ఇట్ రెస్పెక్ట్స్ ద ఇంటెలిజెన్స్ అండ్ మెచ్యూరిటీ ఆఫ్ మెనీ ఎస్పెషలీ అడల్ట్ స్టూడెంట్స్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే మరి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క అభివృద్ధి కానీ ఆ జ్ఞానాన్ని కానీ చాలా బాగా మెచ్చుకుంటుంది, గౌరవిస్తుంది అనమాట. సో ఎవరిలో, పెద్దవారిలో, విద్యార్థుల్లో, అట్లాగే కాగ్నిటివ్ ప్రాసెస్ ఇన్ లాంగ్వేజ్ వారు నేర్చుకునేటువంటి సమయంలో అన్ని రకాల
కార్యక్రమాలను కూడా ఆహ్వానిస్తుంది. ఇట్ కన్ఫర్మ్స్ మెనీ స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ క్లాస్ రూమ్ లెర్నింగ్. ఓకే, సో క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని జనాలు అనుకునేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఇది రీచ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్. Explanation is seldom as memorable as other forms of presentation such as demonstration. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవడానికి అవకాశం లేకుండా ప్రజెంటేషన్ అనేటువంటిది సచ్ యాజ్ డెమాన్స్ట్రేషన్ చూపించేటువంటి విధంగా. సచ్ అన్ అప్రోచ్ ఎంకరేజెస్ ద బిలీవ్ దట్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ సింప్లీ ఏ కేస్ ఆఫ్ నోయింగ్ ద రూల్స్. ఇది ఇంకా ఏం చెప్తుంది అంటే రూల్స్ తెలుసుకుంటే చాలు, ఇంకా ఏమి తెలుసుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి దిశగా పిల్లల్ని నడిపిస్తుంది. ఇంటరాక్టివ్ టీచింగ్. అనదర్ మెథడ్ ఆఫ్ టీచింగ్ గ్రామర్ ఈజ్ టు ఇన్కార్పొరేట్ ఇంటరాక్టివిటీ ఇంటూ లెసన్స్. లెసన్స్ చెప్పేటువంటి సమయంలో చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, టీచర్ పిల్లలతో మాట్లాడుతూ, పిల్లలు టీచర్తో మాట్లాడుతూ చెప్పుకునే విధానాన్ని ప్రోత్సహిస్తుంది. యూజింగ్ గేమ్స్ టు టీచ్ గ్రామర్ నాట్ ఓన్లీ ఎంగేజెస్ స్టూడెంట్స్ బట్ ఆల్సో హెల్ప్స్ దెమ్ టు రిమెంబర్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. ఓకే, సో పిల్లలకి ఆ గ్రామర్ చెప్తున్నటువంటి సమయంలో మంచి మంచి ఆటలు వారితో ఆడించడం ద్వారా, ఆటల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వారు మర్చిపోరు, చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. This method allows teachers to tailor their lessons to the different learning styles of students. Okay, so ఇట్లా చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే పిల్లలు చాలా రకాలైనటువంటి విధానాల్లో ఈ యొక్క గ్రామర్ని నేర్చుకుంటారు. ఫర్ ఇన్స్టెంట్, ఈ స్టూడెంట్ కెన్ బి గివెన్ ఏ లార్జ్ ఫ్లాష్ కార్డ్ విత్ ఏ వర్డ్ ఆన్ ఇట్. ఇట్లా చేయడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా ఫ్లాష్ కార్డ్స్ మీద వారంతటా వారే రాసి పదాలు ఇస్తారు. And the students must physically arrange themselves into a proper sentence. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పదాన్ని రాసి ఒక వాక్యాన్ని అయితే వారు పూర్తి చేస్తారు. అదర్ గేమ్స్ కెన్ ఇంక్లూడ్ వర్డ్ పజిల్స్ అండ్ ఫన్ ఆన్లైన్ క్విజెస్. ఇంకా ఇందులో ఏమి ఉంటాయి అంటే పజిల్స్ ఉంటాయి, ఇంకా చూసినట్లయితే మరి చక్కటి ఆన్లైన్ క్విజెస్ కూడా ఉంటాయి.